మీరు అంటున్నారు కదా, ఆంధ్రాలో మాలమాదిగలు కలిసే ఉన్నారు, వాళ్ళ మధ్యలో. రెండవది, మేము మాలలు ఎక్కడ వ్యతిరేకించలేదు, దీన్ని ప్రభుత్వాల వైఫల్యం అనిపించి. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి మాల ఆత్మీయ సమ్మేళనాల పేరుతో, మాలల సింహగర్జన పేరుతో జరిగేదంతా ఒక్క కులం మాత్రమే వ్యతిరేకిస్తుంది కదా వర్గీకరణను. మిగతా కులాలను ఏం వ్యతిరేకించట్లేదు కదా. మిగతా కులాలంటే ఇప్పుడు 59 కులాలు మనకు గవర్నమెంట్ లిస్ట్ తీస్తున్నాయి, 62 కులాలు అనుకోండి. 62 కులాల్లో మిగతా కులాలు ఏవి కూడా వర్గీకరణ వ్యతిరేకించినప్పుడు కేవలం మాలలు వ్యతిరేకించడం అనేది దీన్ని అడ్డుకోవడం అయితే కదా. అంటే ఇక్కడ మాలలు వ్యతిరేకించడం కాదు ఇది, లేకపోతే మాదిగల్ని మాలలు అడ్డుకోవటం కూడా కాదు. రాజ్యాంగ స్ఫూర్తిని, స్పిరిట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, దాన్ని పట్టించుకున్నటువంటి పాలకులకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది. సుప్రీంకోర్టు స్పిరిట్ని అర్థం చేసుకోవడానికి చేతగానటువంటి జడ్జిమెంట్కో లేకపోతే అడ్వైజ్కో వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. దయచేసి ఇది మాదిగ సోదరులకి, మా సోదరులకు వ్యతిరేకంగా మాలలు చేస్తున్నారనో, మాలల్లో ఉన్నటువంటి వీళ్ళే కాకుండా మిగతా 59 కులాలు దీనిలో లేవనో ఎవరు చెప్పారు? ప్రతివాడు ఎప్పుడు మాట్లాడు, ముందువాడు ఎప్పుడు ఒక్కడే, మరి ముందు అడుగు ఎప్పుడు ఒక్కటే, మరి ఒకటే కనపడతాడు, మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. మీరు మాల వాళ్ళు మాత్రమే అని ఎందుకు అనుకుంటారు? ఈవెన్ ఈ జడ్జిమెంట్లో క్రీమీ లేయర్ వచ్చిన తర్వాత మా మాదిగ సోదరులు ఏం కావాలి? ఇప్పుడు దాకా ఉద్యోగాలు వచ్చినటువంటి అరకొర ఉద్యోగాలు మాల మాదిగలకు వస్తే, ఒక కానిస్టేబుల్, ఒక టీచర్ వస్తే, రేపటి నుంచి నీ జాతికి ఉద్యోగాలు లేవంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మాదిగలు వ్యతిరేకించట్లేదా దీన్ని? ఈరోజు మాదిగ ఎంప్లాయీస్ మొత్తాన్ని కలిపి ఒక చోట పెట్టి అడగండి. క్రీమీ లేయర్ పెట్టిన తర్వాత నీ రిజర్వేషన్ సంగతి ఏంటి? రిజర్వేషన్ టు ది ఫస్ట్ జనరేషన్. ఒక కుటుంబంలో ఒకడికి మాత్రమే రిజర్వేషను, అది కూడా ఒక 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకడికి వచ్చింది, ఇంకా మిగతా 3 చదువుకున్నా లేదు అని అన్నారు అనుకోండి. ఇప్పుడు మా మాదిగ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తారని చూడండి. దీన్ని ఎలా చెప్తారు మీరు? మాలవాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నాడు. ఇది మొత్తాన్ని ఓవరాల్గా రిజర్వేషన్ అనే శబ్దాన్ని వినపడకుండా లేకుండా చేయటం కోసం అసలు పబ్లిక్ సెక్టర్స్లో మొత్తాన్ని క్లోజ్ చేసిన తర్వాత, మొత్తాన్ని అదానికో లేకపోతే రిలయన్స్కో అమ్మేసిన తర్వాత, పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేసిన తర్వాత నీకు ఉద్యోగాలు ఎక్కడున్నాయని? అయినా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్ అనే అడ్వైజు ఇది రాష్ట్రాలకు మాత్రమే, నీకు రైల్వేస్కి ఇది వర్తించదు, యూపీఎస్సీకి వర్తించదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వర్తించదు, భారతదేశంలో జరిగే ఏ ఉద్యోగానికి, ఏ నోటిఫికేషన్కి ఈ ఏబీసీలని వర్తించవు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జరిగే టీచర్ పోస్ట్ అన్నాం, కానిస్టేబుల్ పోస్టు, అది కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఇది జిల్లాల వారీగా చేస్తూ ఉంటున్నాడు. అంటే ఒక స్టేట్ లిస్ట్ అయినటువంటి షెడ్యూల్డ్ లిస్ట్ని స్టేట్ యాజ్ ఏ యూనిట్, దీన్ని ఏమైనా పార్లమెంట్లో టచ్ చేయాలంటే స్టేట్ యాజ్ ఏ యూనిట్గా తీసుకోవాలి అని పార్లమెంట్ చెప్తుంది, రాష్ట్రపతి చెప్తున్నాడు. స్టేట్ని యూనిట్గా తీసుకోకుండా నేను జిల్లాని యూనిట్గా తీసుకున్నా ఉన్నాను. జిల్లాలో నీకు ఏ పోస్ట్ ఉంటుంది? పెయిన్ పోస్టు, టీచర్ పోస్టు, కానిస్టేబుల్ పోస్టు. అంటే వీటి జిల్లాని దాటి ఒకవేళ జోన్లోకి వద్దామన్నా రేపటి నుంచి జోన్లోకి రాలేడు. 6 జోన్లు ఉంటాయి, 6 జోన్ల పోస్టులోకి రాలేడు, యూపీఎస్సీలోకి రాలేడు, స్టాఫ్ సెలక్షన్లోకి రాలేడు. సెంట్రల్ గవర్నమెంట్లో పబ్లిక్ సెక్టర్లో ఒకవేళ ఎక్కడైనా ఒకటేరా ఉన్నా కానీ వాటి ఉద్యోగులకి ఎక్కడ వర్తించినటువంటి దీన్ని ఏమంటాం? ఇది మాలొక్కళ్ళే వ్యతిరేకిస్తున్నారా? వై డోంట్ యూ అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది ఈవి చెన్నయ్య జడ్జిమెంట్, ఓకే, 2004లో వచ్చింది. ఈ ఈవి చెన్నయ్య జడ్జిమెంట్లో 14 పాయింట్స్ 12 పాయింట్స్ ఇచ్చారు వీళ్ళు వరుసగా. మీరు ఇప్పటికి ఎంత అయింది? ఇది ఇచ్చి 2004 అంటే 20 సంవత్సరాలు. వాళ్ళు ఏం చెప్పారంటే వెనకబడి ఇలాంటి తగాదులు వస్తున్నాయి కాబట్టి అర్థం చేసుకోకుండా అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళని మీరు యునైట్ కాకుండా చెడగొడుతున్నారు కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే నేను ఒక 12 పాయింట్లు ఇస్తున్నాను, వీళ్ళందరినీ మీరు డెవలప్ చేయండి ఇచ్చినట్లు పాయింట్ని ఎందుకు పక్కన పడేశారు? ఎలా? మీరు దళితుల మధ్య యూనిటీని కోరుకుంటున్నారా లేకపోతే డివిజన్ కోరుకుంటున్నారా? మాలవాళ్ళు మాత్రమే ఈరోజు మీటింగ్ పెట్టుకుంటున్నారని మీరు ఎలా మాట్లాడతారు? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. అంటే బయట జరుగుతున్నటువంటి ప్రచారం అదే. రెండోది ఎందుకు చదవరు మీరు? ఇప్పుడు రేపు మాలల సింహగర్జన నేనున్నాను. మీకు ఇది ఉషా మెహ్రా రిపోర్ట్. ఉషా మెహ్రా ఏం చెప్పింది? పేజ్ నెంబర్ 161 లాస్ట్ పేజ్. ఉషా మెహ్రా రిపోర్ట్లో 161 పేజీల రిపోర్ట్లో మీరు ఏం చదువుకున్నారు? నేను ఎంబీఏ ఎంఎస్ సైకాలజీ. నేనేం చదువుకున్నాను? మీరు 4 పేజీలు చదవాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను. ఒకవేళ నేను మోటోని అనుకో. ఈవిడ ఏం చెప్పిందంటే మీకు ఒకే ఒక లాస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే చదువుతున్నాను, మీరు కూడా నాతో చూడొచ్చు.
The commission thus recommend that Article 341 of the Constitution of India may be amended and Clause 3 thereto may be added. 341 ఆర్టికల్లో క్లాజ్ 1 క్లాజ్ 2 మాత్రమే ఉన్నాయి. క్లాజ్ 3ని మీరు యాడ్ చేయండి. యాడ్ చేసి వీళ్ళ మధ్య అంతరాలు ఉన్నట్లయితే మీరు ఇప్పటిదాకా ఎవడో పట్టించుకోలే. ఒకవేళ వీళ్ళని మీరు ఏమైనా బాగు చేయాలనుకుంటే క్లాజ్ 3 ఒకదాన్ని యాడ్ చేసి, వాళ్ళు కొంతమంది అడుగుతారు మంచం పోతుందా కంచం పోతుందా అని అడుగుతున్నారు. ఈ దేశంలో కుల వ్యవస్థలో ఏ కులానికి ఇంకో కులానికి మంచం పొత్తు కంచం పొత్తు ఉండదు. మాలమాదిల మధ్య ఎందుకు ఉండాలని కోరుకుంటారు? కమ్మలు రెడ్లు ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మంచం పొత్తు వాళ్ళకి ఏమైనా ఉందా? కాపులు కమ్మలు ఏమైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మంచం పొత్తు ఉందా? బాపనోళ్ళు కమ్మోళ్ళు రెడ్లు కలిసి పెళ్లి చేసుకుంటున్నారా? మంచం పొత్తు ఉందా? ఎరుకుల యానదోళ్ళు ఏమైనా కలిసి చేస్తున్నారా? మాలమాదిల మధ్య ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఆవిడేం చెప్తుందంటే ఆర్టికల్ 341(3) దాన్ని ఒక యాడ్ చేసి పార్లమెంట్ బై లా ప్రొవైడ్ ఫర్ సబ్ కేటగరైజేషన్ ఆర్ డీ కేటగరైజేషన్ ఆఫ్ క్యాస్ట్. అంటే సబ్ కేటగరైజ్ చేయాలన్నా లేకపోతే దీని నుంచి డీ కేటగరైజ్ చేయాలన్నా మీరు ఏం చేయాలి? ద ట్రైబ్స్ ద పార్ట్ ఆఫ్ ద గ్రూప్ విత్ ఇన్ ఎనీ క్యాస్ట్ రేస్ ఆర్ ది స్పెసిఫైడ్ in a notification issued under clause 1 or by law made by parliament under clause 2 upon the resolution may be passed in the legislature of a state unanimously. ఈవిడేం చెప్తుంది? ఉషా మెహ్రా కమిషను వర్గీకరణ చేయమంది అని చెప్తున్నారు బయట. కానీ ఉషా మెహ్రా ఏం చెప్పిందంటే మీరు అంతరాలు ఉన్నాయని భావిస్తే, ఆవిడ చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ వరంగల్లో మాలల కన్నా మాదిగలు అత్యధికంగా తీసుకున్నారు బెనిఫిట్స్ అని చెప్పింది. నేను లోతులోకి వెళ్ళట్లేదు, టైం లేదు కాబట్టి. ఒకవేళ మీరు దీన్ని ఏమైనా చేయాలనుకుంటే మీరు పార్లమెంట్కి వెళ్ళండి. పార్లమెంట్లో క్లాజ్ 3ని చేర్చండి. పార్లమెంట్కి అమెండ్ చేసి క్లాజ్ 3ని చేర్చి ఆ క్లాజ్ 3ని ఒక నోటిఫికేషన్ ఇవ్వండి. భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో యునానిమస్గా 50% ఆఫ్ ద స్టేట్స్ మీరు ఒక రెజల్యూషన్ చేయండి. అప్పుడు వీళ్ళని విభజించండి. ఇది ఉషా మెహ్రా చెప్పింది. ఏమండి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? అన్నేవే కదా, అంతే కదా. కేరళ, తమిళనాడు, తెలంగాణ. అసలు మీరు పార్లమెంట్లో చేయాల్సిన దాన్ని ఉషా మెహ్రా కానీ సుప్రీంకోర్టులో ఈవీ చెన్నై జడ్జిమెంట్ కానీ లేకపోతే ఎవడైనా సరే పార్లమెంట్లో తెచ్చుకుంటుంటే ప్రధానమంత్రి 3 ఎన్నికల్లో గెలిచి 56 సెంటీమీటర్ల ఛాతీ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎందుకు మందకృష్ణ గారిని హైదరాబాద్ వచ్చి వాటేసుకొని సంకల్లో పెట్టుకొని వెనక భుజం తట్టి నేనున్నాను, యు ఆర్ మై బ్రదర్, అవసరమైతే నేను కూడా ఎంఆర్పిఎస్లో జాయిన్ అయ్యి పనిచేస్తాను అంటే స్టూపిడ్ లాంగ్వేజ్. ఈజ్ ఇట్ ఏ స్టేచర్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? నీకు ఇంకొక భాష రాదా? నీ పార్లమెంట్లో చేయాల్సిన దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఎవడో రాసిచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చి చదివి సుప్రీంకోర్టు నీకేమైంది పార్లమెంట్లో ఎందుకు అడగరు మీరు? పార్లమెంట్ ఉషా మెహ్రా రిపోర్ట్ మీకు వర్గీకరణ చేయమంది అని చెప్పినప్పుడు ఎలా చేయమంది అనేది కూడా రావాలిగా. ఇప్పుడు ఇది నిలుసుద్దా? ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు వాళ్ళే చెప్పారు మీకు ఎంపిరికల్ డేటా సరిగా లేకపోతే మేము అనుకున్న మా రాజ్యాంగం ప్రకారం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే అధిగమిస్తే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధిగమించేశాడు. నేను అసలు ఆ జడ్జిమెంట్ వచ్చిందో లేదో అట్లనే నేను ఆర్డినెన్స్ చేసేస్తాను, నేను రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తానన్నాడు. ఎట్లా? నీకేం అడ్వకేట్ జనరల్ లేడా? నీకేం కాన్స్టిట్యూషనల్ బాడీ లేదా? నీకు అడ్వైజర్స్ లేదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో ఒకటి ఒక అడ్వైజర్ రూపంలో ఇచ్చేస్తూ నువ్వు ఇక్కడ చేసేస్తావా? చేయలేదు ఇన్ని రోజులు, 3 నెలలు అయిపోయింది కదా. అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు నేను జిల్లాలు యూనిట్గా చేస్తాను. జిల్లాలు యూనిట్గా చేస్తే అసలు మాలలు మాదిగల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? నీకు ఏ హక్కు ఉందని? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు తెలివైనటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి అతను సుప్రీంకోర్టు ఏది చెప్పిందో అది చేయకుండా ఇంకొక విధంగా చేస్తే ఎవడో ఒకడు తన మనుషులో ఎక్కడితోటో కోర్టులో కేసు వేయించేసి ఈ న్యూసెన్స్ నాకెందుకురా బాబు, రేపు నా కొడుకు ఇబ్బంది పడతాడు, నేను ఇబ్బంది పడతాను. అసలుకే మాలలంతా కూడా ఎక్కువ ప్రభావం ఉన్నట్టు కోస్టల్ బెల్ట్ ఆంధ్రప్రదేశ్లో 63 లక్షల ఓటర్స్ మాలలుంటే 32 లక్షల మాదిగులుంటే 10 లక్షల తేడా ఓటర్స్ కనపడతా ఉన్నారు. దాదాపు 15 లక్షల దాకా. నేను వర్గీకరణ జోలికి పోతే నా కొంప మునుగుతుందని ఆయన భావించి డిస్ట్రిక్ట్ చార్జే యూనిట్గా తీసుకున్నాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నా గైడ్లైన్స్ని ఎవడైనా పాటించకుండా అటు ఇటు పోతే మీరు నా దగ్గరికి రండి అని చెప్పింది. అది మన వాళ్ళు ఏం చేసి తొందరపడి కోయిలు ముందే కూర్చుంది అంటారు కదా. 7 జడ్జీలు ఇస్తే
దాన్ని ఇంప్లిమెంట్లో ఇబ్బందులు ఉంటే సుప్రీంకోర్టు రమ్మంటే వీళ్ళేం చేశారంటే మనవాళ్ళు కొంతమంది సుప్రీంకోర్టు గేట్ దగ్గర దిగి ఒక ఫోటో తీసుకొని పక్కన పోయే లాయర్ని పిలిచి వాడికి ఒక కోట్ వేసి, ఇదిగో మా లాయరు, మేము సుప్రీంకోర్టులో మళ్ళీ రివ్యూ పెట్టి ఇచ్చేస్తున్నాం. సుప్రీంకోర్టు 7 జడ్జిలు ఇచ్చిన తర్వాత 5 నిమిషాల తర్వాత మీరు ఇచ్చిన జడ్జిమెంట్ బాగలేదు, అడ్వైస్ బాగలేదు, ఇది రివ్యూ చేయండి అంటే ఎవడన్నా వింటాడా? తీసి దిబ్బలో కొట్టారు. అరే మాలోళ్ళు వేసింది మళ్ళీ కొట్టేశారు, ఇదొక ప్రచారం. వీడు చేతకన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు దేనికి వేసాడో తెలియదు. రివ్యూ ఎప్పుడు జరగాలంటే ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డిఫికల్టీ ఆర్ అన్వాంటెడ్ ఇష్యూ ఇన్ ది కలెక్టింగ్ ఎంఫరికల్ డేటా, దెన్ యూ కమ్ టు మీ. ఓకే, మీరు పెద్ద మనిషి, మీరేం చెప్తారంటే జూపుడు గారు మీరిద్దరు కలిసి నా దగ్గరికి వచ్చారు, మధును మీరు, కానీ మధు చెప్పేది నాకు న్యాయంగా అనిపిస్తుంది, మీరు అన్యాయం అంటున్నారు. ఒకవేళ ఇదిగో ఇంకొక అతనికి అప్పచెప్తాను, అతను సరిగా చేయకపోతే నా దగ్గర రాని అడిగారు మీరు. నేను అప్పుడు రావాలి, కానీ నేను మళ్ళీ పొద్దు ఈ జడ్జిమెంట్ ఇచ్చిన మరుసనాడు నేను పోయి నువ్వు ఇచ్చిన జడ్జిమెంట్ బాగలేదు, దీన్ని మళ్ళీ రివ్యూ చేయమంటే ఏమంటాడు? ఆ విధంగా మా వాళ్ళు కొంతమంది చేసినటువంటి తప్పది. ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్గా తీసుకుంటున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో మనం చూడాలి. ఓకే, వెయిట్ చేయండి. 3 monthsలో ఏం కాదు. లేకపోతే ఒకవేళ మా సోదరులు మాదిగలకి ఏమైనా వచ్చినా, లేకపోతే మాలోళ్ళకి ఏమైనా పోయినా వదిలేయండి. కానీ